ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సృజనాత్మకపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. గ్వాడల జారాలో జరిగిన ప్రపంచ కళ అసోసియేషన్ యొక్క 17వ సమావేశంలో ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం ప్రకటిస్తూ ప్రతిపాదన పంపడంతో పాటు 2012లో మొట్టమొదటిసారిగా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. టర్కీ దేశపు బెడ్రీ బయాకం ఈ ప్రతిపాదనకు సహాయం అందించగా, రోజా మరియా బురిల్లో వెలస్కో అనే పూర్ణి లియు డావి క్రిస్టోన్ సైమోనైట్స్ అండర్ స్లిడెన్ కాన్ ఐరి పావెల్ క్రాల్ దేవ్ చౌరమూన్ హిల్డే రాంగ్టో తదితరులు సంతకాలు చేశారు. దాంతో ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా అంగీకరించబడింది. ఇటలీకి చెందిన చిత్రకారుడు లియోనార్డో దాన్ని గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ఈ దినోత్సవం నిర్ణయించబడింది. కళ ప్రపంచ శాంతి, భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ, సహనం, సోదర, బహుళ సాంస్కృతిక ఇతర రంగాలకు డావిన్సీ ప్రతీకగా నిలిచాడు. 2012 ఏప్రిల్ 15న జరిగిన తొలి ప్రపంచ కళా దినోత్సవంకు టర్కీ, మెక్సికో, ఫ్రాన్స్, చైనా, సైప్రస్, స్వీడన్, జపాన్, స్లోవేకియా, మారిషస్, నార్వే దేశాల్లోని ప్రపంచ కళల అసోసియేషన్కు చెందిన అన్ని జాతీయ కమిటీలు 150 మంది కళాకారులు మద్దతు లభించింది. వెనుజులా దేశం డావిన్సీ గౌరవార్థంగా పెయింటింగ్స్, శిల్పాలు, ప్రింట్లు, వీడియో ఫోటోలతో చిత్రీకరణ ప్రదర్శనలు నిర్వహించింది. 2013లో దక్షిణాఫ్రికాలోని మొబంబేలా మున్సిపల్ ఆర్ట్ మ్యూజియంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. గూగుల్ సంస్థ గూగుల్ ఆర్ట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ కళా దినోత్సవంకు తమ మద్దతును అందించింది. ప్రపంచ కళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సృజనాత్మకత, ఆవిష్కరణలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని పెంపొందించే కళ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యునెస్కోతో అధికారిక భాగస్వామ్యంతో పనిచేస్తున్న ఒక ఎన్జిఓ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచ కళా దినోత్సవం చరిత్ర. ప్రపంచ కళా దినోత్సవం యొక్క మొదటి వేడుక ఏప్రిల్ 15, 2012న జరిగింది. మొనాలిసా యొక్క ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ తేదీని ఎంపిక చేశారు. అతను ప్రపంచ శాంతి, భావ ప్రకటన, స్వేచ్ఛ, సహనం, సౌభ్రతత్వం, బహుళ సాంస్కృతికతతో పాటు ఇతర రంగాలకు కళ యొక్క ప్రాముఖ్యతకు ఒక చిహ్నంగా ఎంపికయ్యాడు. ప్రపంచ కళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. లియోనార్డో డావిన్సీ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రపంచ కళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నేడు ప్రపంచ కళా దినోత్సవం. మడిసన్నాక కాస్తింత కళాపోసన ఉండాలా? పొద్దుస్తమానం తిని తొంగుంటే మనిషికి కొడ్డుకు తేడా ఏముంటుంది అనేది తెలుగువారికి ఎంతో సుపరిచితమైన వాక్యం. నిజమే కదా? చతుష్టష్టి 64 కళలు అంటూ మన వాళ్ళు చెప్పిన వాటిలో ఏదో ఒక కళలో అభినవేశమో కనీసం అభిరుచో లేకుండా బతుకంతా గానుగెద్దుగులాగానే గడిచిపోతే అర్థమేముంటుంది? డావిన్సీ సృష్టించిన మొనాలిసా నవ్వులోని కమనీయతతో అజ్ఞాత గిరిజన కళాకారుడు అరచేతులతో రుద్ది మరి నునుపు తెచ్చిన దారు ప్రతిమల్లోని మహనీయతతో ఎదతలుపులను ఏనాడు తట్టకుండానే మరణిస్తే ఆన్నాళ్ళు జీవించి ఉన్నట్లేనా? కాలానికి నిచ్చెన వేసే చక్కని కళా స్వరూపాలను ఆస్వాదించే నేర్పు ఉంటేనే కదా బతుకు పండగయ్యేది. ఒకానొక అద్భుత అనుభవానికి లోనైన వ్యక్తి దాన్ని ప్రయత్నపూర్వకంగా ఇతరులకు ప్రసారం చేసేందుకు పడే తీయని తపన పేరే కళ అన్నాడు లియో టాల్స్టాయ్. కళాకారులది గంధర్వ అంశ. దాముర్ల రామారావు అనే గొప్ప చిత్రకారుణ్ణి బ్రహ్మదేవుడితో పోలుస్తూ జీవములు పోసి బొమ్మలను చేసేదను, బొమ్మలను చేసి జీవములు పోసేదను అన్నారు మహాకవి మధునాపంతుల. కాబట్టి కళాకారుల్లో చైతన్య స్థితి మామూలు మనుషుల కన్నా పై స్థాయిది. పరిణితి సాధిస్తేనే కళ అనేది హృదయ సంబంధం. హృదయం అనే మాటలో దయ దాగి ఉన్నట్లు హార్ట్ అనే ఆంగ్ల పదంలో ఆర్ట్ కళ ఒదిగి ఉంది. తనలోని మామూలు మనిషికి పుట్టుకతో వచ్చిన ఆ గంధర్వ అంశకు మధ్య సేతువు నిర్మించే కృషిలోనే కళాకారులు పండిపోతాడు. ఆ తపస్సు తొలుత కళాకారుడి అంతరంగాన్ని పరిశుభ్రం చేస్తుంది, ఆత్మను ఉన్నతీకరిస్తుంది, దరిమల లోకాన్ని తన వైపు ఆకర్షిస్తుంది. కళ మానవ సమాజాలను మహనీయత వైపు నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో ప్రతి నూతన శకము సమకాలీన భావన
స్రవంతిలోని సారాన్ని పిండుకొని కళా సృష్టిని తేజోమయం చేస్తుంది. జగతిని నిరంతరం సారవంతం చేస్తూ వస్తుంది. మనిషి అంతరంగాన్ని ఆదిమ దశ నుంచి అభ్యుదయ పథంలోకి నడిపిస్తుంది. మనిషిని చేస్తుంది. లోకంలో ఉత్తమ కళా స్వరూపాలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. కావ్యంలోని అంతరాన్విని వినని నేర్చినవాడు, వినిపించగలవాడు విద్వాంసుడు అవుతాడు. తనలోని అంతర్వాణిని వినిపించుకునేవాడు వేదాంతి అవుతాడు, తత్వవేత్త అవుతాడు. ఆ రెండు అంశాలను సమపాలలో తమలో రంగరించుకోవడం చాలామందికి కళాకారులకు సాధ్యమవుతుంది. చినుకుల ఉనికిని మబ్బుల్లోనే గుర్తించే కర్షకుడిలా కఠినశిలలో కారుణ్య శిల్పాన్ని దర్శించగల ప్రజ్ఞ అలవడుతుంది. ఈ శిల్పం శిలలో ఇంతకు ముందే ఇమిడి ఉన్నట్టుంది. పై అవసరమైన పేలలను నేను తొలగించగానే బయటపడింది అనేంత ప్రజ్ఞాత పరిణితి ఏర్పడిన వాడే అత్యున్నత కళాకారుడు, అంతర్ముఖుడైన మహాకళాకారుడు. చతుర్ముఖుడిగా ఎదిగిపోయే క్రమమది. కొన్నేళ్ల పాటు శ్రమించి 100 అడుగుల భారీ విగ్రహాన్ని రూపొందించాడు ఒక శిల్పి. ఇప్పటివరకు ప్రపంచ కళా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 15వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మందిర బేడి 1972 ఏప్రిల్ 15న కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. 1994లో భారతదేశ జాతీయ ఛానల్ దూరదర్శన్లో ప్రసారమైన శాంతి అనే టెలివిజన్ షోలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా ఆమె గుర్తింపు పొందింది. 2019లో ఆమె సాహో చిత్రంలో ప్రతికూల పాత్ర పోషించింది. బేడే ఔరత్, దుష్మన్, క్యూంకి సాస్ బీ కభీ పూ. దీని తర్వాత ఆమె 2003, 2007లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్లు, 2004, 2006లో ఛాంపియన్స్ ట్రోఫీలు, సోనీ మ్యాక్స్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిర్వహించడం ప్రారంభించింది. కరెన్ షెనాజ్ డేవిడ్ ఒక కెనడియన్ నటి, గాయని, పాటల రచయిత్రి. ఏబీసీ యొక్క అద్భుత కథా నేపథ్య సంగీత హాస్య టెలివిజన్ సిరీస్ గలావాంత్లో వాలెన్సియాకు చెందిన యువరాణి ఇసాబెల్లా మారియా లూసియా ఎలిజబెట్టా పాత్రను పోషించినందుకు, అలాగే BBC 1 పాఠశాల ఆధారిత డ్రామా సిరీస్ వాటర్ రోడ్లో స్పానిష్ అధిపతి సెస్కా మోంటియో పాత్రను పోషించినందుకు, అమెరికన్ యాక్షన్ చిత్రం ది స్కార్పియన్ కింగ్ 2 రైజ్ ఆఫ్ ఏ వారియర్లో లైలా పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఐటీవీ టెలివిజన్ సిరీస్ కోల్డ్ ఫీల్డ్లో కూడా ఏంజెల్గా నటించింది. రఘురామ్ అంబడపూడి భారతీయ టెలివిజన్ నిర్మాత, నటుడు. ఆయన ఎంటీవీ ఇండియాలో సీనియర్ పర్యవేక్షక నిర్మాత, ఎంటీవీ రోడీస్, ఎంటీవీ డ్రాప్ అవుట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటీవీ స్ప్లిట్స్ విల్లాలకు యాంకర్ కమ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన తన జీవితంపై రియర్ వ్యూ మై రోడీస్ జర్నీ అనే పుస్తకాన్ని రాయగా రూప పబ్లికేషన్ ప్రచురించింది. ఇది నవంబర్ 2013 నుండి అందుబాటులో ఉండగా అతని అభిమానుల నుండి బాగా ఆదరణ పొందింది. రఘురామ్ తన కవల సోదరుడు రాజీవ్ లక్ష్మణ్తో కలిసి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో 1975 ఏప్రిల్ 15న జన్మించాడు. ఎంటీవీలో రోడీస్ షోతో పాపులర్ అయిన ఆ తర్వాత ఆయన పలు రియాలిటీ షోలు చేశాడు. హిందీలో అక్షయ్ కుమార్తో, తీస్ మార్కాన్, జాన్ అబ్రహంతో కలిసి జూతా హై సాహీ చిత్రాల్లో కూడా నటించాడు. సాక్షి శివానంద్ ప్రముఖ నటీమణి. ఈమె పలు హిందీ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. సాక్షి శివానంద్ 1977 ఏప్రిల్ 15న ముంబైలో జన్మించారు. 1996లో ఆమె బాలీవుడ్లోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది. తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించే మరిన్ని అవకాశాలు వచ్చాయి. అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాల్లో కథానాయికగా నటించింది.